ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు నందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ప్రియులారా, ప్రభు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైనటువంటి సమయాన్ని, శ్రేష్టమైన దినాన్ని అనుగ్రహించినందుకు ప్రభు సన్నిధిలో మనం కృతజ్ఞులమై జీవించవలసిన వారమై ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో దేవుడు మనతో ఏ విషయం మాట్లాడబోతున్నాడు, ఆయన వాగ్దానం ఏమిటి, ఆయన యొక్క లేఖన సత్యాలు ఏమిటి, ఆయనతో మనం జీవించడము, ఆయనతో మన జీవితాన్ని జీవించడం ప్రారంభించినప్పుడు దేవుని యొక్క వాక్యము లేకపోతే మన జీవితానికి ఆధారం లేదు. కనుక మన జీవితానికి ఆధారమై ఉన్నటువంటి ఆ దేవుని వాక్యాన్ని మనం ఒకసారి ధ్యానిద్దామా? చదువుకుందాం. ఈ సమయంలో ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. చదువుకుందాం ఒకసారి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఇర్మియా గ్రంథములు మనం చూసినట్లయితే, నాకు మొరపెట్టుము, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేతును అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ యొక్క ప్రతి పరిస్థితునికి దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టాలని ఎదురు చూస్తున్నావా? నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో నువ్వు ఏ విషయాలైతే మొరపెట్టగలుగుతున్నావో, నిజముగా నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల, నీ కుమార్తెల పట్ల, నీ కుమారుని పట్ల, నీ వ్యాపారం పట్ల, నీ ఉద్యోగం పట్ల, నీ చదువు పట్ల, నీ యొక్క పరిచర్య పట్ల, నీ సంఘము పట్ల దేవుడు ప్రతి విషయములో ఆయన నీ పట్ల కలిగి ఉంటున్న ప్రణాళికను నీకు బయలుపరచబోతున్నాడు. ఆయన అంటున్నాడు కదా, నాకు మొరపెట్టుము, నేను నీకు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేసేదని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీవు మొరపెట్టగలుగుతున్నావా? మన బైబిల్ లేఖనాల్లో పితరులందరూ దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించిన వారు గొప్ప కార్యాలు అనుభవించారు. నా దేవుని బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో నీవు కూడా నీ జీవితం పట్ల, నీ వ్యాపారం పట్ల, నీవు చేస్తున్న ప్రతి పరిస్థితులలో దేవుని ప్రణాళికను నువ్వు గుర్తించగలుగుతున్నావా? నీవు క్రొత్తగా సేవ పరిచర్యను ప్రారంభించాలనుకుంటున్నావు. నీ పరిచర్య పట్ల దేవుని ప్రణాళికను గుర్తించగలుగుతున్నావా? నీవు నూతనముగా ఇల్లు కట్టుకోగలుగుతున్నావు. నీ గృహము కొరకు దేవుని ప్రణాళికను గుర్తించగలుగుతున్నావా? నూతనముగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నావు. వ్యాపారంలో దేవుని ప్రణాళికను నువ్వు గుర్తించగలుగుతున్నావా? నీవు నూతనమైనటువంటి పనిని ప్రారంభించబోతున్నావు. నీ కుటుంబంలో నూతనమైన కార్యాన్ని జరిగించబోతున్నావు. నీ బిడ్డల పట్ల ఒక ఉన్నతమైనటువంటి కార్యమును జరిగించబోతున్నావు. వీటన్నిటి విషయంలో నీవు దేవుని ప్రణాళికను గుర్తించగలుగుతున్నావా? ప్రభు అంటున్నాడు కదా, నాకు మొరపెట్టుము, నేను నీకు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేసేదను అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో నువ్వు ఎప్పుడైతే యేసుతో జీవించడము ప్రారంభిస్తావో, నీ జీవితంలో దేవుని యొక్క గొప్ప కార్యాలను నువ్వు చూడగలవు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంగతులను నువ్వు గ్రహించగలవు. నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల, నీ కుమారుని పట్ల, నీ కుమార్తెల పట్ల దేవుని ప్రణాళికను నువ్వు గ్రహించగలవు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు తన ప్రణాళికను గుర్తించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మరి దేవుని సన్నిధిలో మొరపెట్టగలుగుతున్నావా? మన జీవితంలో, మన కుటుంబం పట్ల, మన పరిచర్య పట్ల, మన యొక్క ప్రతి ప్రయత్నములన్నిటిలో దేవుని ప్రణాళికను మనం ఎప్పుడైతే గుర్తించగలుగుతామో మొరపెట్టే వారిగా ఉండగలుగుతాం. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థించగలిగి మొరపెట్టగలుగుతున్నామో
అప్పుడు దేవుని ప్రణాళిక చొప్పున మనము జీవించగలం. నువ్వు ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో నువ్వు ఎప్పుడైనా గమనించావా? ఎప్పుడైనా ఈ విధంగా ఆలోచన చేసావా? దేవా, నా పట్ల, నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల, నా వ్యాపారం పట్ల, నా సంఘం పట్ల, నా పరిచర్య పట్ల నీ ప్రణాళిక ఏమిటయ్యా? నీ చిత్తం ఏమిటి? నీ ఉద్దేశాలు ఏమిటి? నాకు తెలియజేయండి అని ఏనాడైనా మొరపెట్టగలిగావా? ఎస్, ఇర్మియా భక్తుని ద్వారా ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను తెలియజేసేదని అంటున్నాడు. ఎస్, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో మొరపెట్టే వారిగా ఉన్నప్పుడు ఆ ప్రభువు మన జీవితంలో గొప్ప కార్యాలు ప్రారంభిస్తాడు. గ్రహింపలేని విషయాలను, గూఢమైన సంగతులను నా ప్రభువు మీకు తెలియజేయును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డ, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టే వారిగా ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఏమిటంటారా? యేసుతో జీవించడం ప్రారంభించు, ఆయన సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించు. నా దేవుడు మీ జీవితంలో గ్రహింపలేని గొప్ప సంగతులు తెలియజేయబోతున్నాడు, గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు. దేవుని ప్రణాళిక ఏమిటో నీవు, నీ కుటుంబములు నువ్వు గ్రహించగలవు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. దయగలిగిన స్వామి, నీకు వందనాలు. ఈ ప్రశస్తమైన సమయములో నా బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు అయ్యా. మరి నాకు మొరపెట్టుము, నేను నీకు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తుందని అంటున్నావు. ఇట్టి వాగ్దానమును బట్టి నీ బిడ్డల జీవితంలో అయ్యా నీ ప్రణాళికను గుర్తించి నీ సన్నిధిలో మొరపెట్టే వారిగా ప్రభు, నీ బిడ్డలు గొప్ప కార్యాలు చూచి నీ సన్నిధిలో సాక్షులకు ఉన్నట్టుకు సహాయం చేసి మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ ద